హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో అయితే ఒక బర్త్డే ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో మీ అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి సో అటువంటి బర్త్డే ఇన్విటేషన్ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది, 5 MB లోపే ఉంటుంది. సో ప్రతి అలర్ట్ మోషన్లో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అనేది 3 స్టెప్స్లో పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది, లింక్ మీద ట్యాప్ చేసి సో వీడియోలో 3 స్టెప్స్లో పాస్వర్డ్ అయితే ఉంటుంది, 6 డిజిట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ లింక్ అలాగే ఫాంట్స్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం ఉంటుంది. జస్ట్ మీరు పైన ఫస్ట్లో ప్రాజెక్ట్ లింక్ అనేసి ఉంటుంది. జస్ట్ మీరు ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ BD1411 అనేసి 5 MBలో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ సో ఇంపోర్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా పర్సంటేజ్. సో 100 వరకు అయితే మనకు కంప్లీట్ అయిన తర్వాత సో మనకు రైట్ సైడ్ టాప్ వన్ నెక్స్ట్ అనేసి ఉంటుంది. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది రాదు, ఎందుకంటే సో బ్యాక్గ్రౌండ్ అనేది MB ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీకు ఇంపోర్ట్ అవ్వదు. సో నేను ఈ విధంగా మీకు జస్ట్ ఈ విధంగా ఇచ్చాను. సో మీకు డిస్క్రిప్షన్లోనే బ్యాక్గ్రౌండ్ అలాగే ఫాంట్స్ లింక్ కూడా ఉంటుంది, 2 లింక్స్ అయితే ఉంటాయి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో టోటల్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు 0 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి సో దీని కిందనే బ్యాక్గ్రౌండ్ లింక్ అనేసి ఉంటుంది, లింక్ మీద ట్యాప్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ 0 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళినట్టయితే సో మీకు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే సో నేను ఎక్కడైతే టచ్ చేస్తాను ఇక్కడ మీకు ఒక 3 లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎక్కడైతే నేను టచ్ చేశానో అక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఈ విధంగా కిందికి డ్రాప్ చేయండి. సో ఇలా డ్రాప్ చేసి పట్టుకొని ఉంటే లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. సో చివరికి వచ్చేసిన తర్వాత రిలీజ్ చేసేసేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోయింది స్క్రీన్ మీద. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్స్లో ప్రతి ఒక్క లేయర్కి. సో 3 లైన్స్ మీద ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి అలాగే కిందికి డ్రాగ్ చేస్తే వీడియో అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో దానిపైన ఈ విధంగా లేయర్స్ వస్తాయి. ఫస్ట్ మనకు ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి ఒక ఇంట్రో రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఏం చేంజ్ చేయని అవసరం అయితే లేదు. సో మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ సో చింతలాస్ ఫ్యామిలీ ఇన్వైట్స్ యూ టు ద బర్త్డే సెరమనీ ఆఫ్ అనేసి ఇచ్చాను. సో ఫస్ట్ లేయర్ ఉంది కదా చింతలాస్ అనేసి, సో మీరు లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది కింద, మీకు ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చింతలాస్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్నేమ్ యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను నీలమ్స్ ఫ్యామిలీ ఇన్వైట్స్ యూ టు ద బర్త్డే సెరమనీ ఆఫ్ అని ఇచ్చేసి టిక్ ఇచ్చాను. సో బ్యాక్ వచ్చేసి సో ఈ విధంగా చేంజ్ అయిపోతుంది మన సర్నేమ్తో. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ సాయి కృష్ణ అని చెప్పేసి ఒక బాబు ఫోటో అలాగే నేమ్ ఇవ్వడం జరిగింది. కింద లేయర్స్లో మీకు సాయి కృష్ణ అనే లేయర్ ఎక్కడైతే కనిపిస్తుందో సో మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సురేష్ అంటున్నాను. సురేష్ అన్న తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ మీరు అమ్మాయి అయితే అమ్మాయి ఫొటోస్, అబ్బాయి అయితే అబ్బాయి ఫొటోస్ రిప్లేస్ చేసుకోవచ్చు, నేమ్స్ అలాగే ఇది. సో నెక్స్ట్ మనం ఫోటో చేంజ్ చేయడం కోసం ఇక్కడ కింద లేయర్స్లో మీకు ఇమేజ్ 1 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక వైట్ కలర్ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మీ ఫోన్లోని మీడియా రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటోని ఇక్కడ మీరు యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. సో మీ ఫింగర్ తోటి ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో యాడ్ అయిపోయింది కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే పేరెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇందాక చేసినట్టే పేరెంట్స్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరెంట్స్ ఫోటోని యాడ్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇక్కడ సన్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు లేయర్స్లో సన్ ఆఫ్ అనే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనండి. సో మీరు సన్ ఆఫ్ ఉంచాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసి ఇక్కడ చింతలా శ్రీనివాస్ అండ్ పద్మావతి ఇచ్చాను. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నీలం అనేసి నీలం హరీష్ అంటున్నాను. సో నెక్స్ట్ మదర్ నేమ్ ఇక్కడ పద్మావతి ప్లేస్లో ఎగ్జాంపుల్ సుధారాణి అంటున్నాను. సో మీరు ఈ విధంగా పేరెంట్స్ నేమ్స్ ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో అక్కడ నేమ్స్ అయితే చేంజ్ అయిపోతుంది. ఫోటో కూడా ఇందాక చేసిన ప్రాసెస్లోనే ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసి మళ్ళీ బాబు పిక్చర్ అయితే వస్తుంది, ఇమేజ్ 2 అని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ వైట్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఫోటో యాడ్ అయిపోతుంది. మీ ఫింగర్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో ఫోటో అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ అండ్ టైం అని ఉంటుంది లేయర్స్లో.
సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 15th నవంబర్ ఇచ్చాను. మీరు ఈ లేయర్ డేట్ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ 20 పెట్టాను ఫ్రైడే ప్లేస్లో. సో వెడ్నెస్డే అనేసి వస్తుంది, వెడ్నెస్డే పెట్టాను. సో మీరు కూడా ఈ విధంగా డేట్ని చేంజ్ చేసుకుని నెక్స్ట్ 9 ప్లేస్లో సో 9:30 AM అంటున్నాను. మీరు ఏదైతే టైం ఉంటుందో ఆ డేట్ని టైంని మెన్షన్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసి వెన్యూ అడ్రస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అయినా శ్రీ కన్వెన్షన్ హాల్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చేంజ్ చేస్తున్నాను, MSR కన్వెన్షన్ హాల్ అని ఇచ్చాను. నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ గుంటూరు అనేసి కింద ఇంకొక లేయర్ ఉంటుంది అడ్రస్. సో దీని మీద ట్యాప్ చేసి ఎగ్జాంపుల్ మీరు గుంటూరు అయితే గుంటూరు, లేదంటే హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏదైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వచ్చేస్తే అడ్రస్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసి లంచ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 కాబట్టి 20 ఇచ్చాను. మీరు ఇక్కడ డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 12 ప్లేస్లో 12:30 PM, AM అయితే AM, PM అయితే PM, ఏదైతే ఉంటుందో టైమింగ్. సో టైమింగ్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్లో ఇన్వైటెడ్ బై అని చెప్పేసి సో ఇందాక మనం అక్కడ సో నీలం హరీష్ ఈ విధంగా యాడ్ చేసాము, అదే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నీలం హరీష్, పద్మావతి ప్లేస్లో సుధారాణి అంటున్నా. సో మీరు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారో సో వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సేవ్ ద డేట్ అని చెప్పేసి 15th నవంబర్ ఇచ్చాను. డేట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ 15 ప్లేస్లో 20 అనండి. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో చేంజ్ అయిపోయింది. సో బట్ ఇక్కడ మనం సాంగ్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సాంగ్ మీకు నచ్చకుంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఉన్న టాప్లో ఒక ఆడియో అయితే ఉంటుంది, ఈ ఆడియోని సెలెక్ట్ చేసి పైన డిలీట్ చేసేయండి. సో ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే చూపిస్తుంది. సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు 50th సెకండ్స్ దగ్గరకు వచ్చేసి సో ఇక్కడ ఆడియోని డిలీట్ చేసేయండి. అలాగే చివరిలో బ్యాక్గ్రౌండ్ కూడా ఇంతవరకు అవసరం లేదు, ఇంతవరకు సరిపోతుంది. సో ఈ విధంగా మీరు డిలీట్ చేసి ఇక్కడ రైట్ సైడ్ పైన ఒక యారో ఉంటుంది, దీని మీద ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ అనేది 100 వరకు వచ్చిన తర్వాత మన వీడియో అనేది ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మనం ఒక క్లిక్ సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.